పితా పుత్ర పవిత్రాత్మ నామమునా నీ ప్రేమయందు నన్ను నిలుపుమయ్యా నా యేసునాథా, నా జీవనాథా. మోకరించి దివ్య సప్రసాద నాథుడు మరొక రోజును మనకిచ్చి దీవించుటకై ఎన్నుకున్నాడు. భక్తితో 1944వ రోజున దేవుణ్ణి ఆరాధిస్తూ స్తుతిస్తూ కరుణ జపమాలకై సిద్ధపడదాం. నిత్య స్తుతికల పరిశుద్ధ పరమ దివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధనయే స్తుతి స్తోత్రము నమస్కారము కలుగునుగాక. దైవ సన్నిధిలో కూర్చొని సహోదరులారా, ఈ రోజు కూడా ముందుకు వచ్చి సమర్పిస్తున్న విన్నపాలతో మన హృదయంలో ఉన్న విన్నపాలను కూడా యేసు హృదయానికి అర్పిస్తూ కరుణ జపమాలలో ప్రార్థిస్తాం. ప్లీజ్ ప్రే ఫర్ మై హస్బెండ్ అని ఒక వ్యక్తి దయాకర్, మరియు ఫర్ గుడ్ హెల్త్ కోసం, స్పీడ్ రికవరీ అండ్ ప్రే ఫర్ చిల్డ్రన్స్ బ్రైట్ ఫ్యూచర్, ప్రే ఫర్ సిరిల్స్ ఇంటెన్షన్స్ లైక్ దట్. దర్ ఇస్ సంబడి ఆఫరింగ్ దిస్ ఇంటెన్షన్స్, సో ప్రే ఫర్ దయాకర్. అలాగే ఒక వ్యక్తి ఇలా రాస్తున్నారు, నా భర్త మనస్ఫూర్తిగా దేవుడిని తెలుసుకోవాలని మరియు ప్రభువు నాకు సుఖ ప్రసవం జరిగి హెల్తీగా బేబీని దేవుడు ఇవ్వాలని, కార్తిక్ నవంబర్ నెలలో రాయబోతున్న CA ఎగ్జామ్ బాగా రాసి పాస్ అవ్వాలని, అలాగే మా అమ్మకి మంచి ఆరోగ్యం మనశ్శాంతిని దేవుడు ఇవ్వాలని ఈ కారుణ్య జపమాలను సమర్పిస్తున్నవారు మౌనిక. ఇంకా ఒక వ్యక్తి తన ఉద్దేశం ఇలా రాస్తున్నారు, నేను ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రభుత్వ ఉద్యోగిని. మాకు ఇప్పుడు ప్రెసిడెన్షియల్ ఆర్డర్ జీవో ప్రకారం పోస్ట్ ఆప్షన్స్ అడుగుతున్నారు. ఈ ఆర్డర్స్ ప్రకారం నేను ఇప్పుడు ఉన్న పోస్ట్లోనే కొనసాగాలని, మరి PO ఆర్డర్స్ వల్ల ఆగిన మా ప్రమోషన్స్ త్వరగా అయి సురక్షితమైన ప్లేస్ వెళ్ళాలని, మరియు నా వ్యక్తిగత సమస్యల కొరకు ప్రార్థన కోరుతూ శ్రవణ్ జాబ్ కోసం, అమ్మ లక్ష్మి మనిషి ఆరోగ్యం కోసం ఈ కారుణ్య జపమాలను సమర్పిస్తున్న వారు శ్రీదేవి. అలాగే ఒక వ్యక్తి ఇలా రాస్తున్నారు, మా బాబు 9th క్లాస్ చదువుతున్నాడు. చదువు విషయంలో చాలా లైట్గా తీసుకునేవాడు. నేను చాలా బాధపడేదాన్ని. రోజు 3 గంటల ప్రార్థన విని ప్రేయర్ చేశాను. లాస్ట్ మంత్లో జరిగిన యూనిట్ టెస్ట్లో ఆ బిడ్డకు మంచి రిజల్ట్ దయచేసినందుకు ఆ తండ్రి దేవునికి కృతజ్ఞతలు తెలుపుచున్నాను. అలాగే వారి తండ్రికి కాలులో సమస్య వచ్చింది. డాక్టర్స్ చాలా టెస్ట్ చేశారు. రిపోర్ట్స్ అన్నీ నార్మల్ రావాలని, మెడిసిన్స్తో తగ్గాలని, బాబు విషయంలో టర్నింగ్ పాయింట్ రావాలని ప్రార్థన సహాయం కోరుతూ ఈ యొక్క కారుణ్య జపమాలను సమర్పిస్తున్నారు. వీరందరితో పాటు అనేక మంది బిడ్డలు ఇక్కడ బయట జరుగుతున్న ప్రోగ్రామ్స్లో పాల్గొంటున్నటువంటి బిడ్డలందరి ఉద్దేశములను ప్రభు హృదయానికి అర్పిస్తూ భక్తితో కరుణ జపమాలలో ప్రార్థన చేసుకుందాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వ జగత్తుకి పెళ్ళుబిక్కి ప్రవహించినది. జీవ ఊటయైన దేవా, ఎడతగని దైవ కృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తురు హృదయం నుండి జీవ ఊటవలే ప్రవహించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తురు హృదయం నుండి జీవ ఊటవలే ప్రవహించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తురు హృదయం నుండి జీవ ఊటవలే ప్రవహించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం.
పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నమును మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్మయుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడను మన ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి సిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వాళ్ళలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించు వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. ఈ నిరీక్షణ మనకు నిరాశను కలిగింపదు. అంటే మీ టర్నింగ్ పాయింట్ నిశ్చయమని నిరీక్షణ మీకు నిరాశను కలిగింపదు. ఏలైనా దేవుడు దానముగా మన కొసగిన పవిత్రాత్మ ద్వారా తన ప్రేమతో మన హృదయం నింపెను కావున, ఆ ప్రేమలో నిలకడగా ఉన్నాము కావున, కొద్దిగా లేట్ అయినా టర్నింగ్ పాయింట్ నిశ్చయమని నిరాశకు మనం గురి కాము అని ఈ వాక్యం చెప్తుంది. రోమన్స్ 5:5, రోమేలు క్రాస్ లెక్క 5:5. దిస్ పర్టిక్యులర్ వెయిటింగ్ for the turning point will not put us into disappointment, because God has filled us with the power of the Holy Spirit, and He fills us, Holy Spirit fills us with His love, and because of the love we are built up and we wait for our turning point. యెషయా 42:16 గ్రుడ్డివారిని మార్గము వెంట నడిపిత్తును, వారి ఎరుగని త్రోవగుండా వారిని కొనిపోవుదును. Isaiah 42:16, even the blind people, God says, I will lead them in my way, and the way they do not know, I will take care of them and lead them. ఆయన యందే జీవముండెను, ఆ జీవము మానవుడికి వెలుగాయెను. యోహాను 1:4 పాడబోతున్నాం. John 1:4, in him there was light, and that light became a light for the whole world. ఈరోజు ఆ స్పర్శ మనకు జీవముగా ఉండాలని, తన వాక్ ద్వారా మార్గమై ఉండి నడిపించాలని, తన ప్రేమతో మనల్ని నిలుపాలని భక్తితో పాడుదాం. నా యేసునాథా, నా జీవనాథా, నీ ప్రేమయందు నన్ను నిలుపుమయ్యా, నీ ప్రేమయందు నన్ను నిలుపుమయ్యా. నా యేసునాథా, నా జీవనాథా, నీ ప్రేమయందు నన్ను నిలుపుమయ్యా, నీ ప్రేమయందు నన్ను నిలుపుమయ్యా.
నా యేసునాథా. నీ స్పర్శ నాకు జీవమై ఉండగా, నీ వాక్కు నాకు మార్గమై ఉండగా. నీ స్పర్శ నాకు జీవమై ఉండగా, నీ వాక్కు నాకు మార్గమై ఉండగా. నీ ప్రేమయందు నన్ను నిలుపుమయ్యా, నీ ప్రేమయందు నన్ను నిలుపుమయ్యా. నీ ప్రేమయందు నన్ను నిలుపుమయ్యా, నీ ప్రేమయందు నన్ను నిలుపుమయ్యా. నా యేసునాథా. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. బారుకు గ్రంథముల 5వ అధ్యాయం 2వ వచనంలో, నీవు దేవుని నీతి వస్త్రమును కప్పుకొనుము, నిత్యుడైన దేవుని వైభవమును, కిరీటమును తలపై పెట్టుకొనుము. బారూక్ చాప్టర్ 5 verse 2. You wear the beautiful garment of righteousness, and you have as your crown God's own glory. దీనితో పాటు దేవుడు సులభముగా కోపపడువాడు కాదు, కరుణామయుడు, దయామయుడని యావేలు గ్రంథంలో మనం వింటున్నాం. ఇవి రెండింటిని కలిపి ఈ కరుణ జపమాలలో, నీ కరుణ నాకు వస్త్రమై ఉండగా, నీ కరము నాకు అస్త్రమై ఉండగా, నీ ప్రేమయందు నన్ను నిలుపుమయ్యా అని ఈ పాటను పాడుతూ యేసునాథుని ఆరాధిస్తూ స్తుతిస్తాం. భక్తితో పాడదాం. నీ కరుణ నాకు వస్త్రమై ఉండగా, నీ కరము నాకు అస్త్రమై ఉండగా. నీ కరుణ నాకు వస్త్రమై ఉండగా, నీ కరము నాకు అస్త్రమై ఉండగా.
నీ ప్రేమయందు నన్ను నిలుపుమయ్యా. నీ ప్రేమయందు నన్ను నిలుపుమయ్యా. నా యేసునాథా, ఆయన కరుణకై కృపకై భక్తితో రెండవ గుర్తులో ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. మార్కు సువార్త 5వ అధ్యాయము 34వ వచనము. అప్పుడు తన నుండి శక్తి వెలువడినది యేసు గ్రహించి వెనుకకు తిరిగి, నా వస్త్రమును తాకినది ఎవరు అని అడిగాను. యేసు ఆమెతో, అంటే తాకినటువంటి రక్తస్రావ వ్యాధితో బాధపడిన 12 సంవత్సరాలు బాధపడిన స్త్రీతో ప్రభు పలికిన మాట. యేసు ఆమెతో, కుమారి, ధైర్యము వహింపుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను, ఆరోగ్యవతివై సమాధానంతో పోయి రమ్ము అని అనెను. మార్కు 5:30-34 వచనం. Mark's Gospel chapter 5 verse 30 and 34. When Jesus recognized that the power went out of him and he asked the people, who touched me? The lady who was affected by hemorrhage for 12 years was frightened to look at what is going on. At this moment Jesus said, do not be afraid. Your faith has healed you. Go in peace. భయపడుతున్న వారికి శక్తిగా ఉండే వాక్కు దేవుని వాక్కు. బాటలో ముక్తి అయి ఉండే వాక్కు దేవుని వాక్కు. ఆ దేవుని యొక్క వాక్కును ఆ రోజు ఆ స్త్రీతో ప్రభు మాట్లాడాడు. ప్రతిరోజు మాటను పాటగా పాడుతున్నాం. ఈ పాట మనకు స్వస్థతగా, విడుదలగా, అద్భుతముగా మారాలని భక్తితో పాడుదాం. నీ మాట నాకు శక్తి అయి ఉండగా, నీ మాట నాకు ముక్తి అయి ఉండగా, నీ మాట నాకు శక్తి అయి ఉండగా, నీ మాట నాకు ముక్తి అయి ఉండగా, నీ ప్రేమయందు నన్ను నిలుపుమయ్యా. నీ ప్రేమయందు నన్ను నిలుపుమయ్యా. నా యేసునాథా, దేవుని యొక్క మాట పాటగా పాడుతున్న సమయంలో ఆ రోజు ధైర్యము వహింపుము, సమాధానముతో పోయిరా అని ఆరోగ్యం ఇచ్చినటువంటి అదే మాటను
ఇప్పుడు దేవుడు మనతో మాట్లాడినట్టు గ్రహించి స్వరమును విని చెవి యొగ్గి ఆలకించి, దేవా నాకు కూడా చేస్తావు, నా టర్నింగ్ పాయింట్ నిశ్చయమని మనస్సులో అనుకొని హృదయంతో పలికే మూడవ గుర్తుది. భక్తితో ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. రక్షణ సంరక్షణ ఇచ్చే యేసు రెక్కల క్రింద, యేసు ప్రభు యొక్క కిరణాల క్రింద ఈరోజు మరొకసారి సమర్పణ ప్రార్థన చేసుకుందాం. As we come to the race of Jesus, let's pray for special protection. అందరు కలిసి, యేసువా దివ్య కారుణ్యమా, దివ్య కారుణ్యమా, ఈనాటి నుండి ఎటువంటి సంశయము లేకుండా నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము, నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును, నా కుటుంబమును, 26 రిట్రీట్ సెంటర్ ని, DMI 24/7 గ్రూపును, వారి కుటుంబాలను, మా ప్రయాణములను సకల కీడుల నుండి కాపాడునుగాక. దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనం చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. ఆమేన్. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫాస్టినా గారా, మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫౌస్టినా, ఈరోజు 1944వ రోజునకు మనం చేరుతున్నాం. టుడే వీ హ్యావ్ రీచ్డ్ అనదర్ మైల్ స్టోన్, 1944th డే. దేవునికి స్తోత్రం చెల్లిస్తూ జీవిత యాత్రలో మనకు దేవుడు ఎంత తోడుగా ఉండి నడిపించుకుంటూ వెళుతున్నాడో ఆ కరుణకు వందనాలు అర్పిస్తూ ఈరోజు మరొకసారి 4వ గుర్తులో 1 యోహాను 1వ అధ్యాయం 7వ వచనంలో ఆయన పుత్రుడుగా యేసుక్రీస్తు రక్తము మనలను పాపములన్నిటి నుండి శుద్ధి చేయును. 1 John chapter 1 verse 7. The blood of the Son of God cleanses us from all sins.
అన్ని రకమైన పాపదోషములను కడిగి యేసు రక్తం. భక్తితో ప్రార్థనతో మనం పాడుతూ ఉన్నాం. మరి ముఖ్యంగా 8వ తారీఖున 2వ శనివారం అప్సిగూడలో జరగబోతున్నటువంటి ప్రార్థనలో పాల్గొనటానికి మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఒకప్పుడు 2వ శనివారం అంటే అది ఒక పండుగలాగా జరిగే స్థలం అది. అలాగే అందరినీ ఆహ్వానించండి. కరుణ లేకుండా బ్రతకలేము. కరుణ జపమాలను అక్కడ కరుణారూపంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు అనుభవించే భాగ్యం మనకు లభిస్తుంది. We have a beautiful occasion where we can experience the mercy of God in the mercy center. And so on the coming second Saturday, especially on 8th whole day, we will be with you. And in the evening again, that day, that is on 8th evening in Yamjala, 6 to 8, 6 o'clock to 8 o'clock in the evening. Again, 9th, that is second Sunday in Yamjala in the morning, 6:15 to 6 o'clock to 8 o'clock, 9 o'clock, Mass and the adoration and healing service, and followed by 3 o'clock, live program. So all of you come, we will have live program in Yamjala. All of you are welcome to that wonderful holy center, healing center, miraculous and infants, Jesus center. భక్తితో పుణ్యక్షేత్రం బాలేసు పుణ్యక్షేత్రమునకు ఉదయం 6 గంటలకు పూజ, మధ్యాహ్నం 3 గంటలకు లైవ్, సాయంత్రం 7 గంటలకు విడుదల ప్రార్థన. ఇవన్నిట్లో ఆరాధనలో పాల్గొని దేవుని దీవెనలు పొందుటకు ఆహ్వానిస్తున్నాను. అలాగే 2వ మంగళవారం 11వ తారీఖున మెట్టుగూడలో ఇంకా ఒక పుణ్యక్షేత్రం, పునీత అంతోని వారి పుణ్యక్షేత్రంలో కలుసుకుందాం. అందరూ కలిసి ఒక చోటుకు చేరడం అది కూడా ఒక ధన్యత. భక్తితో ప్రార్థించుకుంటూ నన్నును ఈ బృందాన్ని మీ అందరినీ ఈ రోజులలో హైదరాబాదులో బహుగా దేవుడు దీవించి వాడుకోవాలని అనేక రోజుల తర్వాత మళ్ళీ కలుస్తున్నాం. దేవుడు మనందరి కలిసి రావడం, ఆత్మలో సంగమమై దేవుని ఆరాధించే రోజులుగా మార్చమని భక్తితో పాడుదాం, ప్రార్థిస్తాం. నీ రక్తం నాదు పాపముల్ కడుగగా, నీ సిలువ నాకు రక్షణై ఉండగా. నీ రక్తం నాదు పాపముల్ కడుగగా, నీ సిలువ నాకు రక్షణై ఉండగా. నీ ప్రేమయందు నన్ను నిలుపుమయ్యా, నీ ప్రేమయందు నన్ను నిలుపుమయ్యా, నా యేసునాథా. యేసు ప్రభు యొక్క జీవ రక్తం కల్వరి నుండి ప్రవహించే దర్శనం చూసుకుంటూ కళ్ళు మూసుకొని మీ ఉద్దేశంలో అర్పించి ప్రార్థించండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన
యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారులను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఆరోగ్యం జయచేయమని అనారోగ్యముతో ఉన్న వాళ్ళ కోసం చేసే రోజు ప్రార్థన వారికి ఆరోగ్యముగా మారునుగాక. ఆమేన్. ఐసీయూ వార్డులో, వెంటిలేటర్లో, కోమాలో ఉండి అయినా దేవుడు మిమ్మల్ని తాకుతాడని, మా కుటుంబంలో అలాంటి వాళ్ళు బయటకు వస్తారని ఎదురు చూస్తున్న భక్తుల ప్రార్థన ఫలించునుగాక. ఆమేన్. అలాగే పరీక్షలు రాస్తున్న బిడ్డలు, రాసిన బిడ్డలకు వాళ్ళు ఎదురు చూసే రిజల్ట్ కాకుండా వాళ్ళు అసలు ఊహించని రిజల్ట్ ఈ రోజులో సాక్ష్యాలు అలా వింటున్నాం. అలా అందరు చెప్పే దినములు వచ్చునుగాక. ఆమేన్. జాబ్ విషయంలో ఈ దేశంలో అనేక దేశాలలో దేవా ఒక మంచి జాబ్నిచ్చి మా టర్నింగ్ పాయింట్ కూడా జాబ్లో జరగాలని ఎదురు చూస్తున్నవారు, ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్నవారు, మరి ముఖ్యంగా జాబ్ కోసం మనం ఆరాధన పెట్టినప్పుడు ఆరాధన ఆలస్యమైన అద్భుతాలు దేవుడు చేస్తాడు. నమ్మిన ప్రతి ఒక్కరికి మేలులు జరుగునుగా. ఆమేన్. వీసా విషయంలో, పిఆర్ విషయంలో, ఇక్కట్లలో ఇబ్బందులలో ఉన్న దేశంలో ఉన్న మన ప్రజలు, వేరే దేశంకు చెందిన ప్రజలు వారికి మార్గములు తెరవబడినగా. ఆమేన్. ఫైనాన్స్లో, ఆర్థికంగా ప్రతి బిడ్డకు అభివృద్ధి కలుగునుగా. ఆమేన్. యువతి యువకులు వారి జీవితంలో ఇంతకు ముందున్న కట్లు విప్పబడి వాళ్ళ జీవితంలో ఉన్నటువంటి బంధకాలు తొలగిపోయి అమ్మానాన్ని ఏడిపించకుండా, భవిష్యత్తులో వారికి సైతానుడు వారిని ఏ బాధ పెట్టకుండా ఇప్పుడు రోజు వాళ్ళ కోసం మనం చేసే ప్రార్థన వారికి అనుగ్రహముగా మారునుగా. ఆమేన్. తాగుతున్న అలవాట్లు ఉన్నవాళ్ళు, వాళ్ళు స్వయంగా రాలేరు కావున బయటికి మన ప్రార్థన వారికి కృపగా మారి బయటపడు మార్గం దేవుడు దయచేయునుగా. ఆమేన్. దానికోసం ఏడుస్తున్న తల్లిదండ్రులు, భార్య, పిల్లలు వాళ్ళు కన్నీళ్లు తుడవబడునుగా. ఆమేన్. కోర్టు కేసులో ఉన్నటువంటి ప్రతి బిడ్డకు న్యాయంగా దేవుడు యుద్ధం చేసి గెలిపించునుగా. ఆమేన్. డైవర్స్ ప్రభా, ఎంతో మంది విడాకుల కోసం సిద్ధపడుతున్నారు. అది వాళ్ళు చేసేది కాదు, సైతానుడు కలిసిమెలిసి ఉండకుండా చేస్తున్నాడు. ఆ సాతానుడు బంధింపబడినగా. ఆమేన్. ప్రభా, అక్రమ సంబంధాల్లో ఉన్నవారు ఆ రోజు ఏ మాట ఇచ్చారో పెళ్లి రోజు, ఆ మాటను మళ్ళీ ఒకసారి నూతనీకరించే దినములు వచ్చునుగా. ఆమేన్. బిజినెస్లో అభివృద్ధి కలుగునుగా. ఆమేన్. మానసిక బాధలు, కృంగిపోతున్నటువంటి వాళ్ళు, టాబ్లెట్ తీసుకుంటున్న వారు, నిద్ర లేకుండా బాధపడుతున్న వారు అందరూ సడన్గా ఒక టచ్ లాగా ఈరోజు ఆనాడు ఏ విధంగా ఆ స్త్రీని తాకినప్పుడు ఇప్పుడే పాడామో అలాగే వాళ్ళ జీవితంలో మార్పులు కలుగునుగా. ఆమేన్. లివర్ ప్రాబ్లం నుంచి, కిడ్నీ ప్రాబ్లం నుండి ఎంతమంది డయాలిసిస్ చేసుకుంటున్నారో వాళ్ళు, ప్రభా క్యాన్సర్ వ్యాధులతో బాధపడుతున్న పిల్లలకు విడుదల కలుగునుగా. ఆమేన్. ఇంటి విషయం రాసి ఇచ్చిన విన్నపాలు ఆలకింపబడునుగా. ఆమేన్. పిల్లలకు బంగారు భవిష్యత్తు కలుగునుగా. ఆమేన్. సంతాన భాగ్యం లేని వాళ్ళు సంతానం ఎత్తుకొని వచ్చి దేవుడు నిజంగా జీవిస్తున్నాడు, నన్ను దాక్కాడు ఫాదర్, మీ ప్రార్థన ఫలించింది, మీ బృందం చేసిన ప్రార్థన ఫలించిందని పిల్లలతో సాక్ష్యం చెప్పే దినముల కోసం మేము ప్రార్థించి పొందుకుంటున్నాం. ఆమేన్. అలాగే ప్రభా, మ్యారేజ్ కోసం సిద్ధపడుతున్న బిడ్డలకు మంచి సెటిల్మెంట్ కుదురును కాక. ఆమేన్. సాతబడి శక్తులు, మాంత్రిక శక్తులు అవన్నిటి నుంచి మేము మరి ముఖ్యంగా ఈ ఆదివారం జరపబోతున్నటువంటి విడుదల ప్రార్థన ఎంజాలలో వాళ్ళ జీవితంలో విడుదలగా కట్లు విప్పబడునుగా. ఆమేన్. ప్రభా, ఎంతమంది అనారోగ్యంతో బాధపడుతూ అవయాలలో బాధపడుతున్నారో పని చేయని అవయాలు కూడా పని చేయనుగా. ఆమేన్. ట్యూమర్, లమ్స్ అన్ని గడ్డలు కరిగిపోనుగా. ఆమేన్. బయాప్సీ రిపోర్ట్స్ మరియు ప్రభా మందులేని రోగాలు అరే యేసు నామములో వాళ్ళకి మంచి రిపోర్ట్ వచ్చేసి అలాగే వాళ్ళు సాక్ష్యం చెప్పే దినములు వచ్చునుగా. ఆమేన్. సోరియాసిస్ నుంచి,
దేవుడు విడుదలను దయచేయనుగా. ఆమేన్. ఆత్మహత్య చేసుకోవాలని ప్రేరేపిస్తున్న దుష్టుడు పడిపోయి మేము బ్రతుకుతాం, ఇతను బ్రతికిస్తామని ప్రజలు సాక్ష్యం చెప్పుదురుగా. ఆమేన్. ప్రభా, ఎంతమంది భార్య భర్తను కోల్పోయిన వాళ్ళు ఉన్నారో, తల్లిదండ్రులను కోల్పోయిన వాళ్ళు ఉన్నారో, పిల్లలు ఉన్నా అనాథలుగా మారిపోయిన స్థితి పెద్దలకు ఉన్నదో, ఆ వృద్ధాశ్రమం నుండి ఇంటికి తిరిగి వచ్చి సంతోషంగా జీవించే దినంలో వచ్చును గాక. ఆమేన్. ఇప్పుడు మీ ఉద్దేశంలో చేతులెత్తి నేను మర్చిపోయిన ఉద్దేశంలో మీరు చెప్పి ప్రార్థించండి. జాబ్ వెతకి వస్తుంది, సంబంధాలు కుదురుతున్నాయి, ఇల్లు రిపేర్ వర్క్ జరగబోతున్నాయి కొంతమంది ఇళ్లలో, స్తోత్రం తండ్రి. ల్యాండ్ కొనుక్కునే విషయంలో థాంక్ యూ. ఆశ్చర్య క్రియలు, ఆమేన్. ఇద్దరు తల్లిదండ్రులు ఏడుస్తున్నారు ఏదో ఒక విషయంలో, వారిని దేవుడు జాలితో చూస్తున్న టైం ఇది. స్తోత్రం స్తోత్రం. అలాగే అనేకమైనటువంటి ఉద్దేశములు దేవుడు నెరవేర్చమని భక్తితో ప్రార్థిస్తూ 5వ గుర్తు కోసం సిద్ధపడదాం. 1 పేతురు 2వ అధ్యాయం 24వ వచనం, ఆయన మన పాపములను తనపై ఉంచుకొని సిలువకు చేర్చెను, ఆయన పొందిన గాయములచే మీరు స్వస్థతను పొందితిరి. 1 Peter 2:24, he carried all our sins, by his wounds we are healed. భక్తితో పాడి ఆశీర్వాదంతో ముగిస్తాం. నీ గాయముల్ స్వస్థత నొసగగా, నీ కరుణ నన్ను బ్రతికిస్తూ ఉండగా, నీ గాయము స్వస్థత నొసగగా, నీ కరుణ నన్ను బ్రతికిస్తూ ఉండగా, నీ ప్రేమయందు నన్ను నిలుపుమయ్యా, నీ ప్రేమయందు నన్ను నిలుపుమయ్యా. నా యేసునాథా, నా జీవనాథా, నీ ప్రేమయందు నన్ను నిలుపుమయ్యా, నీ ప్రేమయందు నన్ను నిలుపుమయ్యా. ఆశీర్వాదంలో కొరకై చివరి గుర్తు. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను 1944 రోజులుగా వేచి ఉన్న బిడ్డలందరి ఉద్దేశముల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను రోజు ఈ ప్రోగ్రాంలో పాల్గొంటున్న బిడ్డల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను హైదరాబాదులో జరగబోతున్న ప్రత్యేక స్వస్థత కూటముల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మరి ముఖ్యంగా ఎంజాలలో జరగబోతున్నటువంటి 3 రకమైన ప్రోగ్రాం మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మాకు గొప్ప వరప్రసాదం ఇచ్చిన డివైన్ మర్సీ సెంటర్ నడిపిస్తున్న ఫాదర్ జ్యోతిరాజు గారు చేసిన ప్రయత్నముల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ 4 సెంటర్స్ కట్టినప్పుడు మాకు సహాయం చేసిన అనేక మంది, ఆర్థికంగా సహాయం చేసిన బిడ్డల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను 5వ సెంటర్ తమిళనాడులో కడుతూ ఉండగా ఆ సెంటర్ మీదను రాబోయే బిడ్డల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మా కోసం రోజు ప్రార్థిస్తున్న బిడ్డల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ రోజు ముందుకు వచ్చి విన్నపాలు అర్పించిన బిడ్డల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను DMI 24/7 గ్రూప్ మీద దయగా ఉండండి.
పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. యేసునాథుని ప్రత్యేక గాయాలచే, ఆయన మన కోసం పొందిన దెబ్బలచే దీవెనలు కురిసే చివరి ప్రార్థన భక్తితో ఆశీర్వాదం పొందుకుందాం. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మీ అందరినీ ఆశీర్వదించి కరుణించి కాచి కాపాడునుగాక. ఆమేన్. May the blessing of the Almighty God, the Father and the Son and the Holy Ghost come upon you. Make your testimony now and forever. ఆమేన్. నా యేసునాథా, నా జీవనాథా, దీవించి మమ్ము సాక్షిగా మార్చుము దేవా. God bless you.